హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే టాపిక్ వచ్చి స్కిన్ కేర్ అబౌట్ ఇన్ జస్ట్ 5 minutes. నార్మల్గా స్కిన్ కేర్ అనేది చాలామంది అనుకుంటారు, టీనేజర్స్ మనకి ఇప్పటి నుంచే ఎందుకు, మళ్ళీ ఫ్యూచర్లో చూద్దామని. కానీ టీనేజ్ నుంచే మన స్కిన్ని మనము ఎంత బాగా చూసుకుంటామో ఫ్యూచర్లో కూడా అంతే బాగా వస్తుంది. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. చాలామంది చాలా ఫేస్ వాష్ అంట, సిరమ్స్ అంట, ఫేస్ ప్యాక్స్ అంట అన్నీ చాలా వాడుతూ ఉంటారు. కానీ టీనేజ్లో ఎన్నెన్ని వాడాలా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్లలో చాలా చూసి ఈరోజు ఏమేమి చేయాలా అనేది దీనిలో చెప్పబోతున్నా అనమాట. ఇప్పుడు అందరూ స్కిప్ చేయకుండా ఒకసారి నా వీడియో చూసేయండి. నేను చాలా లెంతీగా కూడా చెప్పను, జస్ట్ 5 minutesలో కంప్లీట్ చేస్తాను. స్కిన్ కేర్లో ఫస్ట్ ఒక 4 steps చెప్తా. టీనేజ్లో ఈ 4 steps చాలు. తర్వాత ఒక 18+ వస్తే దాని తర్వాత ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ అనేది మన స్కిన్ని సంబంధించి స్కిన్లో చాలా టైప్స్ ఉంటాయి. నార్మల్ స్కిన్, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, అట్లా మీకు ఏ స్కిన్కి ఏది సంబంధించిందో ఆ ఫేస్ వాష్ తీసుకొని ఫస్ట్ ఫేస్ వాష్ లేదా క్లిన్జర్తో క్లీన్ చేసుకోవాలా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్ కూడా మీ స్కిన్ సంబంధించింది యూజ్ చేయాలా. లైక్ ఫస్ట్ మీరు మీ స్కిన్ ఏ టైపు అది తెలుసుకోవాలా. తర్వాత మీ స్కిన్కు సెట్ అయ్యే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలా. మాయిశ్చరైజర్ వల్ల మన స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది. ఫస్ట్ ఆ స్కిన్ తర్వాత మాయిశ్చరైజర్ అయిపోయాక థర్డ్ స్టెప్ వచ్చేసి ఇది సన్ స్క్రీన్ కూడా మన ఫేస్కి సంబంధించిందే వాడాలా, ఏది పడితే అది వాడకూడదు. అండ్ సన్ స్క్రీన్ అయిపోయాక లిప్ బామ్ వచ్చి మనకి SPF లిప్ బామ్ వాడాలా. SPF లిప్ బామ్ వల్ల మన లిప్స్కి ఉన్న డార్క్నెస్ కూడా వెళ్తుంది. సన్ స్క్రీన్లో SPF ఎంత ఉంటే మనకు అంత బెటర్. సన్ స్క్రీన్ వల్ల మనం సన్ నుంచి మనం బయటికి వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సన్కి ఒకటే కాదు, మనం ఫోన్స్ యూజ్ చేస్తాం, ఫోన్లో కూడా UV రేస్ ఉంటాయి, దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, ఇవే మెయిన్ థింగ్స్. ఈ 4 మెయిన్ థింగ్స్ ఫర్ టీనేజర్స్కి. సిరమ్స్ టీనేజ్లో అయితే అవసరం లేదు. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్, లిప్ బామ్ ఉంటే చాలు. సన్ స్క్రీను మళ్ళీ లిప్ బాంబు ఎంత SPF ఉంటే అంత మంచిది. లైక్ మినిమం SPF 30+ ఉండాలా. ఈ 30+ ఉన్నదే యూజ్ చేసేలా చూడండి. అండ్ మీ స్కిన్కి సంబంధించిందే వాడండి, వేరేది వాడొద్దు. అండ్ నేను కూడా చాలా వీడియోస్ చూసాక రీసెర్చ్ చేసి నా స్కిన్కి సెట్ అయ్యేది ఈ మధ్యనే స్టార్ట్ చేసిన అనమాట. నాకు డిఫరెన్స్ తెలిసింది, ఇంకా అదే యూజ్ చేద్దామని ఉన్నా. సో స్కిన్ కేర్ ఇప్పటి నుంచి అంటే ఫ్యూచర్లో కూడా మన స్కిన్ అంతే బాగుంటుంది. నా వీడియోలో నేను చెప్పే వాటిలలో ఏదైనా తడబడం కానీ మిస్టేక్స్ ఉంటే ఏమనుకోద్దండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలా, మీ స్కిన్ టైప్ ఎలాంటిదో అది తెలుసుకోవాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.